ఇప్పుడు స్టార్ట్ అయింది. సరే. స్టార్ట్ చేయండి. ఓకే. సో, సోల్ ఇలాంటి అద్భుతంగా ముందుకున్న అమెరికా ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా ముందుకున్న ప్లేసెస్‌ని వదిలేసి, బాగా వెనుకబడిన ఒక కల్చర్ చాలా తక్కువ వెనుకబడి ఉన్న కల్చర్ లాంటి లేదంటే ఎక్కువ ఫెసిలిటీస్ లేని పూర్‌గా ఉండే అలాంటివి ఇలాంటి అద్భుతాలమైన ప్లేసెస్ వదిలేసి అలాంటి పూర్ ప్లేసెస్‌లోకి ఎందుకు పుట్టాలని నిర్ణయించుకునిద్ది? Why would a soul leave the paradise of science and technology and choose a lineage, a tribe, in which is utterly devoted to the spiritual? Why would they leave behind white skin? అంటే ఇలా పారడైస్ స్వర్గం లాగా ఉంటుంది కదా! మా సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా అడ్వాన్స్డ్‌గా ఉండి, అన్ని ఫెసిలిటీస్ ఉండి, ఇంకా చెప్పాలంటే బాగా ఫ్రీడమ్ కూడా ఉంటుంది అక్కడ. అలాంటిది వదిలేసి ఒక లీనియేజ్, ఒక కట్టుబాట్లతో ఉన్న ఒక స్పిరిచ్యువల్‌గా వాళ్ళు పెట్టుకున్న నియమాలు వాటిలకి ఆహ్, స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యే గుడ్ ఈవినింగ్ మేడం. గాడ్ ఈవెనింగ్ అండి. మేడం మేడం ఈ కొంచెం ఫస్ట్ నుంచి చెప్తారా మేడం? రికార్డ్‌గా చేద్దామని. ఫస్ట్ ఇప్పుడే ఇచ్చిండ్రు మేడం. ఫస్ట్ ఇప్పుడే ఇచ్చిండ్రు. ఇది ఓకే పాస్వర్డ్. అండి. మేడం. ఫస్ట్ పారాలో ఏం చెప్పానో చెప్పేస్తా. ఓకే మేడం. ఇప్పుడు రామ్‌తా గారి క్లాస్ యూఎస్‌లో జరుగుతుంది గదా! ఆ క్లాస్ జరిగే ప్లేస్ వెస్టర్న్ కల్చర్‌లో ఉంది. వెస్టర్న్ కల్చర్ అంటే పాశ్చాత్య కల్చర్. సంప్రదాయాలు, సంస్కృతి అంతా వెస్టర్న్ సైడ్‌గా ఫాలో అవుతుంది. అంటే అక్కడ ఎలా ఉంటుంది? బాగా అడ్వాన్స్డ్‌గా, బాగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫాస్ట్‌గా ఉండి, ఫెసిలిటీస్ అన్నీ ఉండి, బాగా రిచ్‌గా ఉండి, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉండి, ఎక్కువ చదువుకునేందుకు మంచి స్కోప్ ఉండి, ఎక్కువ సంపాదించేందుకు స్కోప్ ఉండి, ఎక్కువ ఫ్రీడమ్ ఉండి, స్వేచ్ఛ అవన్నీ అంతా ఒక స్వర్గంలాగా ఉంటుందది వెస్టర్న్ కల్చర్. అలాంటి దాన్ని అలా ఉంటుంది. అలాంటి దానికి పూర్తిగా విరుద్ధంగా ఉండే కల్చర్‌లు కూడా ఉన్నాయన్నమాట. అంటే అది వెస్ట్ అయితే ఈస్ట్ ఉంది. తెలుగులో చెప్పండి. ఈస్ట్‌ని ఏమంటారు? తూర్పు. తూర్పు అది పశ్చిమం అయితే ఇది తూర్పు, దక్షిణము నార్త్, పడమర ఇవి ఉన్నాయన్నమాట. అంటే 4 ఉన్నాయి కదా భూమికి. అలాగే 4 కల్చర్స్ ఉన్నాయి. రకరకాల కల్చర్స్ ఉన్నాయన్నమాట భూమి మీద. రకరకాల కల్చర్స్ ఉన్నప్పుడు ఇది ఎర్త్‌ని ఎలా చేస్తుందంటే ఒక అందమైన గార్డెన్ లాగా చేస్తుందన్నమాట. అంటే ఎర్త్ మీద రకరకాల పువ్వులు ఉన్నట్టు రకరకాల రంగుల్లో, రకరకాల వైవిధ్యంగా డిఫరెంట్‌గా పువ్వులుంటే, ఆ గార్డెన్ ఎంత అందంగా ఉంటుందో, అలాగే ఈ భూమి కూడా అంతే అద్భుతంగా రకరకాల కల్చర్స్‌తో, రకరకాల సంప్రదాయాలు, రకరకాల కట్టుబాట్లు, రకరకాల ఆచరణ విధానాలతో ఉన్న సంప్రదాయ సంస్కృతులున్న ఆహ్, ట్రైబ్స్ రకరకాల సమూహాలు ఈ భూమి మీద ఉన్నాయన్నమాట. ఇలా రకరకాలుగా ఉండటం వల్ల ఇది ఒక అందమైన గార్డెన్ అయితే ఎలా ఉంటుందో, ఒక మంచి పార్క్, వనం ఎలా ఉంటుందో, ఆ విధంగా ఈ భూమి అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇలా ఉండటం వల్ల ఏంటి లాభము అంటే, ఒక్కొక్క సోలు వాటి ఎదుగుదల కోసం ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాల్సి ఉంటుందో, అన్ని రకాల పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నమాట. కొన్ని సోల్స్ వాటి ఎదుగుదల కోసం చాలా తక్కువ అణగారిన ఆహ్, పరిస్థితుల్లో పుట్టాల్సిన అవసరం ఉంటే, అలాంటి అవకాశాలు ఎర్త్ మీద ఉన్నాయి. లేదు బాగా ఎదిగిన దాంట్లో పుట్టాల్సి ఉంటే, అలాంటి కల్చర్‌లు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, ఒకటేగా ఉంటే అది ముందుకెళ్ళే అవకాశం లేదు. రకరకాలుగా ఉంటే రకరకాల అవకాశాలు సోల్‌కి ఉంటాయన్నమాట. సో, మామూలుగా ఒక ట్రైబ్ అంటారు. అంటే ఒక సమూహముని ఒక ట్రైబ్ అంటారు. ఆ ట్రైబ్‌కి కొన్ని నియమాలుంటాయి. అంటే వాళ్ళు స్పిరిచ్యువల్‌గా ఆచరించే విధానాలు ఎవరి వాళ్ళవి వాళ్ళకి
కన్‌ఫైన్ అయ్యి ఉంటాయన్నమాట. ఇదిగో జైనిజం తీసుకుంటే వీళ్ళు ఇలా ఫాలో అవుతారు. లేదంటే ఆఫ్రికాలో ఈ ఈ ఈ తండా వాళ్ళు ఈ విధంగా నమ్ముతారు. ఇలాంటి నమ్మకాలుంటాయి వీళ్ళకి. అలా కొన్ని నియమాలుంటాయి. అండ్ ఇంకొక నియమము ఒక ట్రైబ్ అంటే ఖచ్చితంగా ఇంకొక నియమం ఏంటి అంటే లీడర్స్ ఉంటారు. హైరార్కీ ప్రకారం అంటే అందరికంటే పెద్ద ఈయన. నెక్స్ట్ ఈయన, ఆ నెక్స్ట్ ఈయన, ఆ నెక్స్ట్ ఈయన అనేసి ఎలా అయితే మన స్టేట్‌కి చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు ఇంకా ఇంకా కింద లెవెల్‌కొస్తే వార్డ్ మెంబర్స్ ఇట్లా రకరకాలుగా ఉంటారు గదా! అలా హ్మ్. హైరార్కీ పైనుంచి కింద దాకా ఇలా లీడర్స్ ఉంటారనమాట. ఆ లీడర్స్ ఆ ట్రైబ్‌ని ఎలా కాపాడాలి? ఆ ట్రైబ్‌ని పు ఎలా ఉంటే చక్కగా రక్షింపబడతారు? వాళ్ళ ట్రైబ్‌ని ఎలా మంచిగా చూసుకోవాలి? ఇలాంటివి ఫాలో అవుతా ఉంటారనమాట. సో, ఇప్పుడు వెస్టర్న్ కల్చర్‌లో అంటే అమెరికా కల్చర్ ఎక్కడైతే రామ్‌తా క్లాస్ చెప్తున్నారో, అది ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఎంతో బాగా ఉంటుంది. కానీ సోల్ అలాంటి గొప్ప కల్చర్‌లో కాకుండా దానికి కంప్లీట్‌గా పూర్తి 360 డిగ్రీస్ ఆపోజిట్‌గా ఉన్న ఒక ట్రైబల్ కల్చర్‌లో అంటే కంప్లీట్‌గా ఏమి ఇంకా ఫెసిలిటీస్ ఏం లేకుండా ఉంటాయి కొన్ని. అసలు కొంతమందికి ఆహారం లేకుండా ఉంటుంది. లేదంటే అసలు కొంతమందికి ఎడ్యుకేషన్ అన్నదే లేదు. కొంతమంది చాలా మూర్ఖంగా వాళ్ళ కట్టుబాట్ల ప్రకారమే వాళ్ళు ఉంటారు. అంటే ఏదైనా కంప్లీట్‌గా ఆపోజిట్‌గా ఉన్న దాంట్లో అసలెందుకు జన్మిస్తది ఏ సోల్ అయినా? ఆహ్, వే ఈ ట్రైబ్స్‌ని ఈ వెస్టర్న్ సైన్స్ ఏమనుకుంటది అంటే వాళ్ళు అజ్ఞానులు. వీళ్ళ అహంకారంతో వాళ్ళని అజ్ఞానుల్లాగా అనుకుంటా ఉంటుంది. వెనుకబడిన వాళ్ళు అజ్ఞానులు అనుకుంటుంది. కానీ పైకి కనిపించేదే అది. సోల్‌కి లోపల సోల్‌కి ఎక్కడైనా పుట్టే అవకాశం ఉంటుంది. తన నిర్ణయమే కదా! ఎక్కడ పుట్టాలి, ఏంటి అన్నది. సో, అక్కడే పుట్టొచ్చు. కానీ సోలే కావాలని ఎంచుకొని ఇలాంటి ప్రదేశాల్లో పుడుతుంది. ఎందుకు పుడుతుంది అంటే తన ఎదుగుదల కోసం ఎలాంటి పరిస్థితులైతే అవసరమో అలాంటివి చేసుకుంటా ఉంటుందన్నమాట. సో, ఇదే చెప్తున్నారు. అమెరికాలో వైట్ స్కిన్ ఉంటది. బ్లూ ఐస్ ఉంటది. రెడ్ హెయిర్ ఉంటుంది. బ్లాక్ ఐస్ లేదంటే బ్రౌన్ బాడీస్ ఇవన్నీ వదిలేసి బ్లాక్ బాడీస్‌లోకి ఇలా ఏవైతే మనము ఫిజికల్‌గా ఇక్కడ తక్కువ అనుకుంటామో, అలాంటి వాటిల్లో ఎందుకు పుడతది? బికాజ్ ద సోల్ ఈస్ ఎండీవరింగ్ లైక్ ఎ డ్యూటిఫుల్ స్క్రైబ్ దట్ ఇట్ ఈస్ టు రికార్డ్ ఇట్స్ జర్నీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రీఫార్మింగ్ ద పాస్ట్ ఇంటూ ఎ బాడీ. ఏం చేస్తుందంటే సోలు ఒక డ్యూటిఫుల్ స్క్రైబ్ లాగా. స్క్రైబ్ అంటే ఏంటంటే రాస్తా ఉంటుందనమాట. ప్రతిదీ చెప్తా ఉంటే రికార్డ్ చేస్తా ఉంటారు. అంటే మంచిగా చక్కగా పనిచేసే స్క్రైబ్ లాగా దాని జర్నీని రికార్డ్ చేస్తా ఉంటుంది సోల్. సో, తన బాడీలో ఏ పాస్ట్ అంటే సోల్‌లో ఏదైతే ఆహ్, ఎక్స్‌పీరియన్స్ చేయాల్సినయి ఉన్నాయో లేదంటే సోల్‌లో ఏదైతే నిక్షిప్తమై ఉన్న సోల్‌లో కూడా రికార్డ్ చేయబడిన పాస్ట్ ఉంటుంది కదా! అంటే మార్చాల్సినవి. మనము ఏదైనా ఒక జన్మలో ఆహ్, హర్ట్ అయితే అంటే లేదంటే ఆహ్, పతనమైనవి కూడా రికార్డ్ చేయబడతాయి గదా! అవి గూడా సోల్‌లో నిక్షిప్తమవుతాయి గదా! వాటిల్నే మనం కర్మ అంటాము. అలాంటివి ఏవైతే ఉంటాయో రామ్‌తా ఎక్కడ కర్మ అని వాడడు. నార్మల్ మన భాషలో కర్మ అంటా ఉంటాం వాటిల్నే. ఏవైతే సోల్‌లో నిక్షిప్తమై ఉంటాయో వాటిల్ని రీఫార్మ్ చేయాలి, రిలీజ్ చేయాలి అంటే ఎలాంటివి అవసరమో అలాంటి సిట్యుయేషన్స్‌ని సోలు ప్రిపేర్ చేస్తది. అంతే. తన పని తను చేస్తది. అది మంచిదా? చెడ్డదా? అడ్వాన్సా? లోనా? ఇవి కాదు. ఇది ఈ సిట్యుయేషన్ చేంజ్ అవ్వాలి అంటే నేను ఏ సిట్యుయేషన్‌లో ఉండాలి? ఇది మాత్రమే ఆలోచిస్తదనమాట. And so the soul may wake up from perishing as Einstein. It may wake up in Borneo being born to a tribal mother, delivered by a midwife, a witch doctor in magic, circumcised, bathed in unguents that smell terribly, and having to be brought up very close to the earth. ఎలా అయితే ఐన్‌స్టీన్
ఆ! అసలు అంటే ఐన్‌స్టీన్ గురించి స్టోరీ ఉంటుంది గదా! వాళ్ళ మదర్‌ని ఐన్‌స్టీన్ అసలు స్కూల్లోంచి తీసేస్తే ఈళ్ళింకా చదువుకి మామూలు వేరే పిల్లల్లాగా చదువుకోటానికి కూడా పనికిరాడు అని చెప్పి స్కూల్లోంచి తీసేస్తే, అలాంటి వ్యక్తి ఐన్‌స్టీన్ లాగా ఐన్‌స్టీన్ అయ్యాడు. అంటే ఇంత గొప్పగా ఆహ్, అయ్యాడనమాట. అట్లనే అంత తక్కువ స్టేజ్ నుంచి అంత ఎదిగేది సోల్. అంటే బోర్నియో అంటే అదొక చిన్న మారుమూల ప్రదేశం ఏషియాలో. అలా అక్కడ పుట్టొచ్చు. ఒక ట్రైబల్ మదర్‌కి పుట్టొచ్చు. డెలివర్డ్ బై మిడ్‌వైఫ్స్. అంటే డాక్టర్స్ కూడా లేకుండా విచ్ డాక్టర్స్ ఇన్ మ్యాజిక్, సర్కమ్‌సైజ్డ్, బాతెడ్ ఇన్ అంజన్స్ ఇట్లా మంత్రగత్తెలు వీళ్ళుంటారు గదా! మిడ్‌వైఫ్స్, మంత్రగత్తెలు. మిడ్‌వైఫ్స్ అంటే చిన్న నర్సుల్లాంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు డెలివరీస్ చేస్తా ఉంటారు గదా! బాగా వెనుకబడిన ప్రాంతాల్లో డాక్టర్స్, హాస్పిటల్స్ లేకుండా. తర్వాత పుట్టిన వెంటనే ఏవో కెమికల్స్‌లో బాత్ చేపిచ్చటము. ఇట్లా రకరకాలుగా కంపు కొట్టే ప్లేసెస్‌లో ఉండటము. ఇట్లా ఏదైనా ఎర్త్‌కి, ప్రకృతికి దగ్గరగా ఉండే ప్లేస్ అది. ఇట్లాంటి వాటిల్లోకి సోల్ వెళ్తది. ప్రతి ఒక్కళ్ళకి అని కాదు. వాళ్ళ అవకాశంని బట్టి అలా అంత తక్కువ స్థాయి నుంచి అంత ఎదిగేందుకు ఇలా పుడతది. Why would such a brilliant soul who has reformed so much end up in a tribal situation? So చాలా అద్భుతమైన సోల్స్ బికాస్ ద సోల్ బ్రింగ్స్ ద ఆపర్చునిటీ టు ద ట్రైబ్ టు ఎన్హాన్స్ ఇట్స్ కల్చర్. You understand? Not to destroy its religion or law, but to civilize its religion and law. In other words, reforming the tribe. Now, why would a soul be interested in doing that? Because that then allows the soul to speak instead of the genetics to speak. Do you understand? ఆఖరికి రామ్‌తా కూడా డూ యూ అండర్‌స్టాండ్ అని అడుగుతున్నారు. మీకు అర్థమైందా లేదా అని అర్థం చేసుకోవటానికి. సో, రామ్‌తాకి కూడా వినేవాళ్ళు అర్థమవుతుందా లేదా అని ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు రామ్‌తానే. ఊరికే చెప్పుకొని పోకుండా. Why would such a brilliant soul who has reformed so much end up in a tribal situation? సో, ఎ గత జన్మల్లో ఎంతో ఎదిగి, ఎంతో ముందుకెళ్ళి, ఎంతో రీఫార్మ్ చేసుకొని, ఉన్నవన్నీ తీసేయాల్సినయి అన్నీ తీసేసి, ఎంతో అద్భుతంగా ఎదిగిన సోల్స్ కూడా ట్రైబల్ సిట్యుయేషన్స్‌లో ఇట్లా వెనుకబడిన, అణగారిన ప్రాంతాల్లో ఎందుకు పుడుతున్నారు? మామూలుగా వెనుకబడిన సోల్స్ పుడతాయేమో అనుకోవచ్చు. కానీ ఇంత గొప్ప గొప్ప సోల్స్ కూడా ఎందుకు బాగా ఎంతో ఎదిగిన సోల్స్ కూడా ఎందుకు పుడుతున్నాయి అలాంటి ప్లేసుల్లో? ఎందుకు అంటే, బికాస్ ద సోల్ బ్రింగ్స్ ద ఆపర్చునిటీ టు ద ట్రైబ్ టు ఎన్హాన్స్ ఇట్స్ కల్చర్. అర్థమైందా అంటున్నారు. సోల్ ఆ కల్చర్‌ని ఎదిగించటం కోసం ట్రై చేస్తుంది ఆ సోల్. ఇప్పుడు బాగా అణగారిన కట్టుబాట్లతో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆహ్, వాళ్ళంతా అందులో కూరుకుపోయి ఉన్నప్పుడు బయట నుంచి ఎవరో ఒకళ్ళు రావాలి. ఇది కాదు పద్ధతి. వేరేలాగా జీవించాలి. ఇది రాంగ్. ఇది వదిలేసేయాలి. ఇది ఉండటం వల్ల మీరు ఎదగలేరు అని ఇలా వాళ్ళకి అర్థం చెప్పేలాంటి జ్ఞానం ఉన్న సోల్స్ అక్కడ పుడతాయన్నమాట. ఎందుకు అంటే, వాళ్ళ కల్చర్‌ని ఎన్హాన్స్ చేయాలి అంటే, వాళ్ళు మతం మార్చటమో, వాళ్ళ మతంని ఎదిగించటమో, వాళ్ళ కట్టుబాట్లని మార్చటమో, అవన్నీ డెస్ట్రాయ్ చేయటానికి కాదు. ట్రైబ్ అంటే అంత బ్యాక్వర్డే కాదు. ట్రైబ్ అంటే చాలా అందంగా ఉండేవి ఉంటాయి. అదంతా నాశనం చేసి సివిలైజ్ చేసి వాళ్ళందరిని చేంజ్ చేసేయటానికి సోల్ రావట్లేదు. కానీ ఏవైతే ఎక్కడైతే కొన్ని కొన్ని పాయింట్స్ మార్చుకోవాల్సినవి ఉన్నాయో, వాటిల్ని వాళ్ళకి చూపించటానికి వస్తున్నాయన్నమాట. ఎట్లా ఇప్పుడు మనకి 'ప్రకాశం పంతులు' గారు ఇట్లా కొంతమంది మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు. మనము అంతకుముందు సతీ సహగమనం చేసేవాళ్ళు. భర్త చనిపోయగానే భార్య కూడా మరణించాలి అని.
ఆ సోల్‌కి కోరిక అది గాదు గదా! ఏ సోల్‌కైనా అలాంటి కోరిక ఉంటుందా? ఏ సోల్‌కైనా తన జీవితం జీవించాలని ఉంటుంది. అన్ ఎప్పుడైనా ఏదో ఒక్క సోల్‌కి ఆ కోరికుంటే, ఆ ఒక్క సోల్ ఆ కోరిక నెరవేర్చుకోవచ్చు. కానీ ప్రతి సోల్‌కి అలా ఉండదు గదా! కానీ అదొక నియమంలాగా, ఒక కట్టుబాటులాగా మార్చారు. కానీ అది కాదు కదా! అది చేంజ్ జేయాల్సిన పాయింట్. అది చేంజ్ జేయటానికి వాళ్ళలోనే ఒకళ్ళు వాళ్ళలాగా పుడతారు. పుట్టి ఇది తప్పు అని ఇది రిఫార్మర్స్ అంటారు వాళ్ళని. అంటే ఎవరైతే వాళ్ళ నియమాలని వాటిల్ని మార్చేస్తారో మార్చేలాగా అంటే వాళ్ళకి చాలా ధైర్యం గావాలి. వాళ్ళు వాళ్ళ ఓన్ పీపుల్‌లోనే పుట్టి, వాళ్ళ ఓన్ పీపుల్ మీద ఎదురు తిరుగుతారనమాట. అది హ్మ్. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ చాలా వర్క్స్ చేస్తా ఉంటుందనమాట. ట్రైబల్స్ ఉన్నారు అంటే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఎంతో గొప్పగా ప్రకృతిలో జీవిస్తా ఉంటారనమాట. కానీ వాళ్ళని గవర్నమెంట్ తన మైండ్ ప్రకారం ఆలోచిస్తది. మొత్తం ఫిజికల్‌గా, భౌతికంగా ఆలోచిస్తది. వాళ్ళకి చదువు అందట్లేదు, వాళ్ళకి ప్రపంచం తెలియట్లేదు, వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, హాస్పిటల్స్ లేవు అని చెప్పి వాళ్ళని కొండల మీద అలా ఉండే వాళ్ళని కిందకి దించుతా ఉంటుందనమాట. ఇట్లా మీకు కింద ఇల్లిస్తాము. మీరు కిందకొచ్చి ఉండండి అని జెప్పి. వాళ్ళు కొంతమందొస్తారు. కొంతమంది వచ్చి మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోతారు ఇక్కడ ఉండలేక. సో, వాళ్ళకింకా కల్చర్ తెలియటానికి, మన జనంతో వాళ్ళని మిక్సప్ చేయడానికి, ముందు ఎదగటానికి ఇంకా గవర్నమెంట్ ఏం జేస్తుందంటే రేడియోలిస్తుంది, టీవీలిస్తది. ఇప్పుడు సెల్ ఫోన్‌లియ్యటము. ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ చూసి, సినిమాలు చూసి, వాళ్ళు ఈ విధంగా వాళ్ళ ఓన్ కల్చర్‌ని వదిలేసి, మళ్ళీ మన ప్రపంచంలోకి వస్తా ఉంటున్నారు. కానీ చేయాల్సింది వాళ్ళ కల్చర్‌ని వదిలేసేపిచ్చటము, వాళ్ళు నేచర్‌కి దగ్గరగా అసలు ఒకసారి ఆ ట్రైబల్స్ ఉండే ప్లేస్‌కెళ్ళి చూస్తే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది అంటే, ఇంకా అట్లాంటి ఎయిర్‌లో పొల్యూషన్ లేదు. అట్లాంటి ఎయిర్‌లో డిప్రెషన్ లేదు. లేదు. మొత్తం చాలా అద్భుతంగా ఉంటుందనమాట. వాళ్ళు ఫుడ్ అక్కడే గ్రో చేసుకుంటారు. వాళ్ళు అక్కడే వాళ్ళ క్యాటిల్ ఉంటది. వాళ్ళ ఆవులు గాని, గీదలు గాని, మేకలు గాని అవి అక్కడే ఉంటాయి. అక్కడే గ్రో చేసుకుంటారు. వాళ్ళ ఎగ్స్ వాళ్ళకక్కడే ఉంటాయి. సో, అన్నీ ఉంటాయి. వాళ్ళకసలు సర్వైవల్ గురించి భయమే ఉండదు మనలాగా. ఎందుకంటే మనము జీవిస్తున్నది రాంగ్ మెథడ్. మనమేంటి వచ్చి ఇట్లా ఆహ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి. అంటే పెద్ద పెద్ద ఇల్లులు రెంట్ తీసుకొని, పెద్ద పెద్ద మళ్ళీ ఇంత పని చేయలేక మళ్ళీ మెయిడ్స్‌ని పెట్టుకొని, మళ్ళీ వంటోళ్ళని పెట్టుకొని, మళ్ళీ గిన్నెలు కడిగే వాళ్ళని పెట్టుకొని, మళ్ళీ ఇంత పిల్లల్ని ఇంత పెద్ద స్కూల్స్‌లో ఇక్కడికి తగ్గట్టు పెద్ద పెద్ద స్కూల్స్‌లో జాయిన్ జేసి, పెద్ద పెద్ద స్కూల్స్‌లో చదువుకుంటా ఈ కల్చర్‌ని చూసి ఈ కల్చర్‌కి తగ్గట్టు జీవించాలని మనం అనుకుంటా, ఆ కల్చర్‌కి తగ్గట్టు ఎర్న్ చేయటానికి చాలా కష్టపడతా. లైఫ్ అంతా ఇలానే ఉండిపోయి, అసలు మన లోపల మన సోల్‌కి ఏం కావాలి అన్నది పక్కన పడేసి, వదిలేసి, తొక్కేసి, ఈ రేస్‌లో ఎళ్ళిపోతా ఉంటున్నాము. ఒక మంత్ సాలరీ రాకపోతే ఇప్పుడు కోవిడ్ టైమ్‌లో చూసాము. ఒక మంత్ సాలరీ రాకపోతే ఎంత నష్టపోయారు సిటీస్‌లో. టౌనుల్లో ఎవరైనా నష్టపోయారా అంతగా? అంటే ట్రైబల్ ఏరియాలో ఎవరైనా నష్టపోయారా? వాళ్ళకసలు కోవిడే రాలేదు. వచ్చిందనే తెలీదు. వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ల్యాండ్ అక్కడ ఉంటుంది. చాలా స్పేషియస్‌గా ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్‌ని పొల్యూట్ చేసే కెమికల్స్, పెస్టిసైడ్స్ వాళ్ళ దగ్గర ఉండవు. మంచిగా గ్రో చేసుకుంటారు. అక్కడే వాళ్ళకి ఫుడ్ గురించి భయమెందుకుంటుంది? అక్కడే వాళ్ళ భూమిలో పండుతుంది గాబట్టి అదే తింటారు. వాళ్ళకే ఓన్‌గా పాలొస్తాయి. వాళ్ళకే ఓన్‌గా ఎగ్సొస్తాయి. వాళ్ళకింక భయమేముంటుంది? నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో అని ఏదైనా ఏదైనా ఒక పర్సన్ చనిపోయినా వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ చనిపోయినా వాళ్ళకి ఈ పర్సన్ పోతే అసలు మన లైఫ్ ఎలా అన్న ఆలోచన కూడా ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ చాలా మంది పెద్ద సర్కిల్ ఉంటుంది గాబట్టి, చాలా మంది ఉంటారు గాబట్టి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటం అన్నది మరి ఇక్కడంత ఉండదు. ఇక్కడ అనుకోండి ఒక ఫ్యామిలీ హెడ్ మెయిన్‌గా వాళ్ళు ఎర్న్ జేస్తా ఉంటారు.
వాళ్ళ మీద మిగిలినోళ్ళు డిపెండ్ అయ్యి ఉంటారు గాబట్టి, ఇక్కడంతా ఆ 1, 2 మెంబర్స్ ఫ్యామిలీలో పిల్లలైనా మదర్, ఫాదర్ తప్పితే వేరే వాళ్ళెవరు వాళ్ళకి ఉండరు. ఆ ఇంట్లో పిల్లలు మాత్రమే ఉంటారు. ఈ ఇద్దరు పిల్లలు వేరే ఇంట్లో ఉండలేరు. అక్కడ అన్ని చిన్న ఇల్లులు ఉండటం వల్ల అంతా ఊరంతా ఒకేలాగా ఉంటదనమాట. ఇంకా ట్రైబల్స్‌లో. సో, మరీ ఒక్కళ్ళ మీదే డిపెండ్ అయిపోయి ఉండటం అసలు అక్కడ ఏ బర్డెన్స్, ప్రెషర్స్, స్ట్రెస్‌లు మార్నింగ్ లేచి హడావిడిగా ఎళ్ళిపోవటము. లేట్ నైట్‌గా ఫోన్‌లు జూసుకుంటా ఉండటము. అలా ఏముండదు. మొత్తం సన్ ప్రకారం ఉంటుంది. వచ్చినప్పుడు లెగవటము, సన్‌సెట్ అయిపోయేటప్పటికి మొత్తం పనులన్నీ ఫినిష్ జేసుకొని పడుకోవటము. ఫుల్ రెస్ట్ ఉంటుంది. ఫుల్ చేసే పనులు ఫుడ్ కోసం చేయాల్సిన పనులు మార్నింగ్ అంతా చేస్తారు. ఊరికే ఒకళ్ళు ఎర్న్ జేస్తుంటే ఒకళ్ళు మిగిలినోళ్ళు పడుకోవటము ఇట్లా కూడా ఉండదు. సో, అది అంత బ్యాక్వర్డ్ కాదు. మామూలుగా గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, అక్కడ ఫెసిలిటీస్ లేవు కాబట్టి, హాస్పిటల్స్ లేవు కాబట్టి, ఎడ్యుకేషన్ లేదు కాబట్టి, పిల్లలు వెనుకబడిపోతారు అనుకోవచ్చు. అసలు వెనుకబడేదేముంది? ఎంత ఎంత ప్రయత్నిస్తున్నా చేస్తుంది ఫుడ్ కోసమే గదా! సర్వైవల్ కోసమే గదా! ఇంకా ముందుకెళ్ళే కొంది, మనం ఎంత అడ్వాన్స్ అయ్యే కొంది ఇంత చదువు చదువుకొని ఇన్ని లాక్స్ ఎర్న్ చేస్తున్నా, ఎన్ని లాక్స్ ఎర్న్ చేస్తే అన్ని లాక్స్‌లో ఎక్స్‌పెండిచర్‌లు చేసుకుంటా, ఏ ఏ చెట్టుకి ఆ రాయి అన్నట్టు ఎంత ఇన్‌కమ్ పెరిగినా వాళ్ళకి అంతే స్థాయిలో ఎక్స్‌పెండిచర్‌లు ఉంటా ఎవరికీ డబ్బులు సఫిషియెంట్‌గా ఉండవనమాట. ఎందుకంటే మామూలుగా కొంచెం ఉన్నవాళ్ళు కొంచెంలో కొనాలనుకుంటారు. ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువలో కొనాలనుకుంటారు. సో, ఎవరికైనా ఆ నెక్స్ట్ లెవెల్‌లో కొనలేనిది ఉంటది ఖచ్చితంగా. ఆ నెక్స్ట్ లెవెల్‌లో చేయలేనిది ఉంటుంది. సో, ఈ విధంగా రేస్‌లో మనం పెరిగిపోయి పెద్ద పెద్ద ఛాలెంజెస్ పెట్టేసుకొని, చివరికి ఏదైనా చేస్తుంది ఆ ఫుడ్ కోసమే గదా! ఫుడొస్తుంది, ఫుడ్ తింటున్నారు, హాయిగా ఉంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. రామ్‌తాకి ఎప్పుడు ఎన్‌లైట్‌మెంట్ అయ్యింది? ఆహ్, జీవితంలో రష్‌గా పరిగెడతా, యుద్ధాలు చేస్తా, మనుషుల్ని చంపేస్తా ఉన్న ఒక యుద్ధం తర్వాత ఒక యుద్ధం జేస్తా, జయిస్తా ఎళ్ళినంత కాలం ఏమీ అర్థమవ్వలేదు. ఎప్పుడైతే రామ్‌తాకి దెబ్బ తగిలి సన్‌ని చూస్తా కూర్చున్నాడో, రోజంతా ఖాళీగా కూర్చున్నాడో, రోజంతా అప్పుడు తన ఆలోచనల్లోకి తనెళ్ళాడు. తనలోకి తనెళ్ళాడు. అప్పుడు నేచర్‌లో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉన్నాడో, అప్పుడు తనకి మొత్తం ఈ శాశ్వతత్వం గురించి అవగాహన రావటము, ఏదైనా తను ఆచరించడం అదంతా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్‌లోనే జరిగింది. అంటే హరీగా జయించుకుంటా పోతా వారియర్‌లాగా ఎన్నో జయించుకుంటున్నప్పుడు లోపల అంతరంగంలోకి చూసుకోలేదు. ఎప్పుడైతే ప్రశాంతంగా ఖాళీగా హ్మ్, ప్రకృతిలో కూర్చొని ఉన్నాడో, అప్పుడే తన అంతరంగంలోకి చూసుకోగలిగాడనమాట. సో, గవర్నమెంట్ చాలా చేస్తా ఉంటుంది కానీ, అవి అన్నీ అంత వాళ్ళని వాళ్ళలాగా ఉండనిచ్చేస్తే బెటర్. కానీ, ఆ ట్రైబ్‌లో కొన్ని ఉంటాయి గదా! కట్టుబాట్లు ఏవైతే ఇట్లా ఒక మనిషి చనిపోతే ఇంకో మనిషిని గూడా చంపేసేయటం. అట్లా ఇంకేమైనా రకరకాలుగా కొన్ని రీఫార్మ్ చేయాల్సినవి ఉంటాయి గదా! కొన్ని మార్చాల్సిన కట్టుబాట్లు. ఎందుకంటే ఒక ట్రైబ్ అంటే అన్నీ కరెక్ట్‌గానే, పర్ఫెక్ట్‌గానే ఏమి ఉండవు. కొన్ని ఉంటాయి. కొన్ని కరెక్ట్‌గా ఉంటాయి. కొన్ని రాంగ్‌గా గూడా రైట్, రాంగ్ అని